హాయ్ అండి, వెల్కమ్ టు ఆరో ట్రేడర్స్. ఆరో ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ సిటీలో స్టార్ట్ చేస్తే బెటరా లేదంటే ఉన్న విలేజ్లోనే స్టార్ట్ చేస్తే బెటరా? సిటీలో ఉన్న స్కోప్ ఏంటి, విలేజ్లో ఉన్న స్కోప్ ఏంటి? మీరు ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తే కొద్దిగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు సిటీ వర్సెస్ విలేజ్ ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం బెస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను ఒక 4 సెగ్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ సెగ్మెంట్లో సిటీకి విలేజ్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఫైనల్లీ నా ఒపీనియన్ కూడా నేను వీడియో ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 సెగ్మెంట్స్లో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మార్కెట్ డిమాండ్ అండ్ బిజినెస్ స్కోప్. సిటీలో మనకి హోటల్స్, అపార్ట్మెంట్స్, కార్పొరేట్ ఆఫీసెస్, హాస్పిటల్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ కి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సిటీలో కాంపిటీషన్ ఎక్కువ ఉన్న స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది సేల్ చేయడానికి. విలేజ్ లో కూడా ఈ మధ్య ఆరో వాటర్ కి డిమాండ్ పెరిగింది. చాలా విలేజెస్ లో బోర్ వాటర్ నుండి ఆరో వాటర్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో ఇంకా అవేర్నెస్ లేక బోర్ వాటర్ డ్రింక్ చేస్తున్నారు, బట్ ఒకసారి అవేర్నెస్ పెరిగాక డెఫినెట్ గా ఆరో వాటర్ కి షిఫ్ట్ అవుతారు. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి కాంపిటీషన్ అండ్ ప్రైజింగ్. సిటీలో చాలా ఆరో ప్లాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ. ఒక విలేజ్ లో అరౌండ్ 1 or 2 ప్లాంట్స్ ఉంటే సిటీలో ప్రతి కాలనీ మినిమం ఒక ప్లాంట్ అయినా ఉంటుంది. సో మీకు ఒక యూఎస్పీ డెఫినెట్ గా ఉండాలి. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంటే మీ కాంపిటీటర్స్ చేయలేని ఏదో ఒక ఫ్యాక్టర్ మీ దగ్గర ఉండాలి. లైక్ ఎక్స్ట్రా సర్వీస్ అవ్వచ్చు, లేదంటే తక్కువ ప్రైస్ అవ్వచ్చు, లేదంటే మీ కాంపిటీటర్ కంటే బెటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అయినా అయి ఉండొచ్చు. సో ఇలా ఏదో ఒక ఫ్యాక్టర్ కస్టమర్ ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. మీ కాంపిటీటర్స్ కంటే మీ వాటరే బెటర్ అనిపించాలి. సిటీలో మీకు బల్క్ ఆర్డర్స్ ఎక్కువగా దొరుకుతాయి. విలేజ్ సైడ్ అయితే కంపెనీస్, హోటల్స్ తక్కువ కాబట్టి బల్క్ ఆర్డర్స్ కి స్కోప్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ మీ డెలివరీ రేడియస్ కనుక 5 to 10 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే కొన్ని బల్క్ ఆర్డర్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ప్రైస్ విషయానికి వస్తే విలేజ్ లో ప్రైస్ కంటే సిటీలో కొద్దిగా ప్రైస్ ఎక్కువే ఉంటుంది. సిటీలో హోమ్ డెలివరీస్ కి అరౌండ్ 20 to 30 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. విలేజ్ లో అయితే ఈ ప్రైస్ అరౌండ్ 10 to 15 రూపీస్ ఉంటుంది. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సిటీలో రెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్ ప్లాంట్ పెట్టడానికి ఒక కమర్షియల్ స్పేస్ కావాలి, అండ్ అలాగే మీరు విలేజ్ లో ఉండి సిటీలో ప్లాంట్ పెట్టాలనుకుంటే మీరు ఉండడానికి కూడా ఒక రూమ్ కావాలి. సో మీ మెయింటెనెన్స్, ప్లాంట్ మెయింటెనెన్స్, ప్లాంట్ రెంట్ ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. బట్ బెనిఫిట్ ఏంటంటే మనం సప్లై చేయాల్సిన ఏరియా చాలా తక్కువ ఉంటుంది. మాక్సిమం రేడియస్ వచ్చేసి 1 or 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా తక్కువ అవుతుంది సిటీలో. విలేజ్ లో ఏంటంటే రెంట్ తక్కువ. మోస్ట్లీ చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గరే చిన్న షెడ్ టైప్ బిల్డ్ చేసుకొని దాంట్లోనే వాటర్ ప్లాంట్ పెడుతుంటారు. మీకు ఓన్ హౌస్ ఉంటుంది కాబట్టి మీరు ఉండడానికి రూమ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దీంట్లో వచ్చే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే డెలివరీస్ కి ఇబ్బంది అవుతుంది. మీరు సప్లై చేయాల్సిన రేడియస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఫ్యూయల్ కాస్ట్ మాత్రం ఎక్కువ అవుతుంది. ఇన్ కేస్ మీరు బల్క్ ఆర్డర్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే. సో అన్ని లొకాలిటీస్ దగ్గరలో ఉండవు కాబట్టి మీరు 5 to 10 కిలోమీటర్ రేడియస్ లో కవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ ఛార్జ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ. సిటీలో అయితే మీకు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డే టు డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ లొకాలిటీలో స్టే చేసే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. అండ్ ఆల్సో కొత్త కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా సప్లై చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి సిటీలో కొద్దిగా మీకు సేల్స్ ర్యాపిడ్ గా గ్రోత్ అవుతాయి. బట్ విలేజ్ లో ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవడం లేట్ అవుతుంది, ప్లస్ కొత్త కంపెనీస్ రావడం కూడా చాలా రేర్ గా అవుతుంది కాబట్టి మీ సేల్స్ చాలా స్లోగా ఇంక్రీజ్ అవుతాయి. ఫైనల్ గా కంక్లూజన్, నా ఒపీనియన్ అయితే బిజినెస్ లో ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే సిటీ అయినా విలేజ్ అయినా సక్సెస్ అవ్వచ్చు. బట్ సిటీలో అయితే ఖర్చు ఎక్కువ అండ్ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. విలేజ్ లో అయితే ఖర్చు తక్కువ, ప్రాఫిట్స్ కూడా తక్కువే ఉంటాయి. సో మీ బడ్జెట్ బేస్ చేసుకొని అండ్ మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని అండ్ ఆల్సో మీ ఫ్యూచర్ గోల్స్ ని బేస్ చేసుకొని అండ్ ఫైనల్లీ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని కూడా బేస్ చేసుకొని మీరు సిటీలో ఇనిషియల్ గా సేల్స్ ఉన్నా లేకపోయినా మీరు సస్టైన్ అవ్వగలుగుతారా 5-6 months అయినా. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు విలేజ్ లో స్టార్ట్ చేయాలా, సిటీలో స్టార్ట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వాటర్ ప్లాంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేసి లేటెస్ట్ కొటేషన్ కూడా తీసుకోవచ్చు. మీరు విలేజ్ లో స్టార్ట్ చేసినా, సిటీలో స్టార్ట్ చేసినా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏ ఏరియాలో స్టార్ట్ చేసినా ఫ్రీగా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వాటర్ ప్లాంట్ రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ నంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.